మారిపోయారు. మరి మానవ శరీరాన్ని ఆయన దాల్చుకున్నారు. రక్త మాంసములు, ఎముకలు, మరి చర్మం అన్నీ కూడా గుండె ఆయనకి ఉన్నాయి. అయితే దేవుడు ఎందుకు ఇలా మారారు? వై డిడ్ గాడ్ చేంజ్ ఇంటూ హ్యూమన్ బీయింగ్? దేవుడు మానవ శరీరాన్ని ఎందుకు ధరించుకున్నారు? ఆలోచించారు ఎప్పుడైనా? అయితే మీరు గమనిస్తే యోహాను 1:1 కూడా అదే చెప్పబడ్డారు. మరి ఆది యందు దేవుడు ఉండెను. మరి ఆది యందు ఆ దేవుడే వాక్య రూపంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ వాక్యమే మన మధ్యకి శరీర రూపంలో రావడము జరిగిందండి. కాబట్టి మరి యేసుక్రీస్తు వారు అంత మహిమను, ఘనతను, ప్రభావం విడిచిపెట్టి మరి మన మానవ శరీరాన్ని ఆయన దాల్చుకున్నారంటే మామూలు విషయము కాదు. ఎందుకంటే మానవ శరీరంలో మనకు తెలుసు, మానవ శరీరానికి బాధ ఉంటుంది. ఏముంటుందండి? బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, చావు ఉంటుంది. అంటే అన్ని నెగిటివ్స్ అన్నీ మనకు ఉంటాయి మన జీవితాల్లో. అందుకనే మనకు చాలా ఆశ్చర్యం వేస్తారు. అంటే మన బాధని, మన పెయిన్, మన నొప్పిని అనుభవించడానికి దేవుడు మన శరీరాన్ని దాచుకున్నారా? ఇది ఎంత ఘనమైన విషయం అండి. మనకు చిన్న కాలు నొప్పి వచ్చినా, పన్ను నొప్పి వచ్చినా తట్టుకోగలమా? మనము తట్టుకోలేము. అలాంటిది దేవుడు ఆ పరలోకంలో ఉంటూ అసలు నొప్పి అంటే ఏంటో ఆయనకు తెలియదు. అంత ఘనమైన స్థితిలో మనలో ఉంటూ ఆయన గొప్ప ప్రభావంలో జీవిస్తూ ఐశ్వర్యవంతుడు, అవన్నీ పక్కన పెట్టేసి మన కొరకు తగ్గుతాను ఎంతగానో తగ్గించుకొని నొప్పిని భరించడానికి లోకంలోకి వచ్చారంటే అది మామూలు విషయము కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎందుకు ఆ బాధ నొప్పిని భరించడానికి వచ్చారంటే శరీర రూపంలో మనం ఎలాగైతే లోకంలో బాధపరుచున్నాము, దుఃఖపరుచున్నాము, కన్నీరు కాస్తున్నాము దేవుడికి తెలుసండి. ఎందుకంటే మన వల్లే ఆయన కూడా బాధపడ్డారు, దుఃఖపడ్డారు, కన్నీరు కార్చారు. అయితే వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే సర్వ మానవాళిలో ప్రవేశించిన ఆదాము అవ్వల యొక్క కార్యము. ఆ పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ యొక్క పాపం వలన అందరికీ అది ఆ యొక్క పాపం యొక్క పరిణామం అనగా బాధ, శాపం అన్నీ కూడా అన్ని శరీరాల్లో ప్రవహించాయి, ఇప్పటికీ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు వారి శరీర రూపంలోనే వచ్చి మరలా ఆ శరీరాన్ని శిలువ మీద మన కొరకు అర్పించి ఆయన సర్వ మానవాళి యొక్క పాపములను, మరి అనేకమైన బాధలను, శాపములను, మరణంలో ఆయన శాశ్వతంగా కొట్టివేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందువలన ఆయన శరీరం ద్వారానే మరలా ఆ కార్యాన్ని ఆయన నెరవేర్చారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ యొక్క మానవ శరీరం బలహీనము, అలాగే పాపంతో, శాపంతో నిండి ఉంది కదా. మానవులు ఎంతటి వారని సాతానుడు ఎప్పుడు ఛాలెంజ్ చేస్తాడంట దేవుణ్ణి. ఏం చేస్తాడు? ఛాలెంజ్ చేస్తాడంట. ఏంటి నువ్వు కలుగు చేసిన మానవులు ఆఫ్టర్ ఆల్ వాళ్ళు చాలా బలహీనలు కదా, ఏంటి వాళ్ళు అంతగానో ప్రేమిస్తున్నావు, ఎప్పుడు ఛాలెంజ్ చేస్తాడు దేవుణ్ణి. వాళ్ళు ఎంతో కొంతసేపు ఉంటారు, ఈ కాలంలో మరణిస్తారు, ఏంటో అంతలా పొంగిపోతున్నారు ఏంటి అని చూసి అని ఛాలెంజ్ చేస్తాడు సాతానుడు. అయితే దేవుడు ఊరుకుంటారా? దేవుడు ఇంకా గొప్పగా ఛాలెంజ్ చేస్తారంట. వీరందరూ నా స్వరూపంలో చేయబడ్డారని చెప్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే వారికి శాశ్వత కాలం వరకు రక్షణ ఇవ్వడానికి వారిలాగే నువ్వు అన్నావు కదా, వారిలో పాపం ఉంది, శాపం ఉందని, కాబట్టి ఆ శరీరాన్ని నేను దాల్స్తున్నాను, ఆ శరీరాన్ని దాల్చే వారి స్థితిగతులను సంపూర్ణంగా మార్చుతానని చెప్పి అటువంటి గొప్ప జీవితాన్ని లోకంలో జీవించి మరి మన కొరకు ఆ శాశ్వత రక్షణని యేసుక్రీస్తు వారు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది క్రిస్మస్ లో మనం గమనించాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయము. అందుకని చూడండి, చెట్టు దగ్గరికి మీరు ఎప్పుడైనా వెళ్ళి మీరు చెట్టుతో మాట్లాడినప్పుడు గమనించండి. సాధారణంగా మనం చిన్నప్పుడు ఎవరి వయసులో మాట్లాడతాం. చెట్టుతో మాట్లాడినప్పుడు తిరిగి మనతో మాట్లాడుతుందా చెట్టు? గమనించండి. ఒకవేళ చెట్టు మనం తిట్టామనుకోండి, తిరిగి మనం తిడతారా చెట్టు? లేదంటే సైలెంట్ గానే ఉంటారు. అంటే దాని స్వభావం ఏంటి? మనం ఏం చెప్పినా అది చక్కగా వింటాది, మనకి పరిస్థితులనేది అర్థం చేసుకుంటారు. మనం ఏమన్నా సరే మళ్ళీ తిరిగి ఏమీ అనదు. అలాగే ఆ శిలువ మ్రానుగా, ఆ చెట్టులోంచి తీయబడిన మ్రానుగా యేసుక్రీస్తు వారు కూడా మనందరి పాపములను, మనందరి కష్టాలను ఆయన మీద వేసుకున్నారండి. వేసుకుని మరి వదకు తేబడిన గొర్రెపిల్ల వలె మనందరి పాపములను, శాపములను మోసారు. అందుకనే
సదాకాలం వరకు మనకి గొప్ప రక్షణని ఆయన ద్వారానే మనకి అనుగ్రహించారు. ఆ చెట్ల నుంచి ఎలాగైతే రకరకాల అందమైనటువంటి చైర్స్, మరి బెడ్స్, అలాగే మరి ఆ యొక్క అలంకరించేటువంటి ఆ యొక్క టీవీ సెట్స్, అల్మరాస్, డైనింగ్ టేబుల్స్ తయారు చేసుకుంటామో, అలాగే మరి ఆ యొక్క చెట్టుగా ఉన్న మరి పోల్చుకుందాం దేవుని ఆ యొక్క జీవపు వృక్షంగా, మనము జీవపు చెట్టుగా పోల్చుకుందాం. ఆ జీవపు చెట్టుకున్న యేసుక్రీస్తు వారు మనకు కూడా ప్రేమ, సంతోషము, సమాధానం అనుగ్రహించి మనందరికీ గొప్ప రక్షణ ఆనందాన్ని కలుగజేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క రక్షణ ఎంతో విలువైనదండి. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క రక్షణని పోగొట్టుకోవద్దు. కాబట్టి రక్షించబడిన స్థితిలో ఉన్న మనం ఇంకా మరి ఎక్కువగా దేవుడు ఆశించిన రీతిలో జీవిస్తూ ఇంకా అనేకమైన యొక్క మంచి సువర్తమానము ప్రకటించినట్లుగా దేవుడు మనందరినీ బలపరచునుగాక. ఆమేన్.